ఉన్నారు ఆ రోజుల లోపల. చాలా అద్భుతమైనటువంటి తీర్పులు వచ్చినాయి. ఎంతో నిజాయితీగా ఎంతో ధైర్యంగా తీర్పులు చెప్పినటువంటి జడ్జీలు ఉన్నారు. ఆ క్వాలిటీ ఇప్పుడు తగ్గిపోతున్నది. ఆ క్వాలిటీ అంత ధైర్య సాహసాలు ఉన్నటువంటి జడ్జీలు కానీ, అంత నీతికి నిజాయితీకి నిబద్ధతకు కట్టుబడేటటువంటి జడ్జీలు ఇవాళ కొంచెం కొద్దిగా తగ్గుతున్నట్లు మనకు. రైట్ అండి. అంటే ఎండ్ ఆఫ్ ద టనెల్ రే ఆఫ్ హోప్ అని జితేందర్ సింగ్ గారి జడ్జిమెంట్ చూసుకోవచ్చు మనం. సుధాకర్ గారు, ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఈ అవమానపడ్డ నాయకులు బాధపడ్డటువంటి సందర్భాలు వీరిని ఎట్లా కాంపెన్సేట్ చేయొచ్చు అంటే అసలు సాధ్యమవుతుందా? ఒక్కటి సుధాకర్ గారు చెప్పకంటే మీరు ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంటంటే, చెప్పండి. ఎవరైతే పోలీస్ అధికారులు ఎలాంటి ఒక సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో అసలు వాళ్ళందరి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలా. వాళ్ళ దగ్గర నుంచి టోటల్ కాంపెన్సేషన్ కలెక్ట్ చేసి కొన్ని వీళ్ళకు కాంపెన్సేట్. ఇప్పుడు 5 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆయన జీవితం ఏమైపోతుంది, 2 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆయన క్యారియర్ ఏమైపోతుంది, ఆయన భార్య, పిల్లలు, కుటుంబం, సమాజం ఆయనను ఏ దృష్టితో చూస్తారు, క్రిమినల్ గా చూసినటువంటి పరిస్థితిలో. కాబట్టి పెద్ద డ్యామేజ్ జరిగింది. దీనికి ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయల కాంపెన్సేషన్ అనేటటువంటిది ఈ విక్టిమ్స్ కు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఎవరైతే దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు, వెదర్ దే ఆర్ పొలిటీషియన్స్ ఆర్ వెదర్ దే ఆర్ బ్యూరోక్రాట్స్ ఆర్ వెదర్ దే ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్, వాళ్ళ మీద తప్పనిసరి చర్య తీసుకోవాల్సిన అలా చేయమని సుప్రీంకోర్టు ఇవాళ ప్రభుత్వము సుప్రీంకోర్టు ధైర్యంగా ముందుకు వస్తేనే కొంచెం డెమోక్రసీకి కాపాడబడుతుంది అనేది, న్యాయ వ్యవస్థ కూడా కాపాడబడుతుంది అని నా అభిప్రాయం. రైట్ చంద్రకుమార్ గారు. సుధాకర్ గారు, ఒకసారి పబ్లిక్ షేమ్ గురైన వ్యక్తి, జడ్జిమెంట్ జరిగిపోయింది, పబ్లిక్ షేమ్ గురయ్యాడు, ఇవాళ చూస్తున్నాం చీఫ్ మినిస్టర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి యాడ్ అవటం అంటే తను బయటపడ్డాడు. అంటే బయటపడకుండా జీవితాలు గడిచిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. హౌ టు కాంపెన్సేట్ వీళ్ళకి ఎట్లా? ఇప్పుడు చెప్పారు, జడ్జి గారు చెప్పారు ఏంటంటే ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, తప్పుడు ఇది ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నారు. మళ్ళీ అది కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. కానీ వాట్ ఈస్ ద రెమెడీ వీ హ్యావ్ హియర్? నేను ఒక మాట మీకు ముందే చెప్తున్నాను, దీన్ని వ్యక్తిగతమైన అవమానము, వ్యక్తిగతంగా జీవితాన్ని కోల్పోవడం కింద కాకుండా ప్రజల మధ్యన ఉండగలిగి, ప్రజలకు మంచి పాలన అందించగలిగో, లేకపోతే ప్రతిపక్షంలో బలంగా ఉండగలిగి కేంద్రాన్ని ప్రశ్నించగలిగే ఒక అవకాశాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, వర్తమాన ప్రజాస్వామిక వ్యవస్థలో తాము పోషించవలసిన బాధ్యతని కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం గుంజుకుందనేది వాస్తవం. భవిష్యత్తులో ఇదే కేంద్ర ప్రభుత్వం ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎండ్ అయ్యేంత వరకు మీరు సమరశీలంగా, మిలిటెంట్ గా, రాజ్యాంగ స్ఫూర్తి నింపడానికి ఎక్కడ ఇట్లాంటి అన్యాయం జరిగిన కేవలము పార్లమెంటరీ సిస్టమ్ ఉండే నాయకులు మాత్రమే కాదు, పౌర హక్కులు నిరాకరించబడినటువంటి వేలాది మంది ప్రజలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, మార్జినలైజ్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరి తరఫున కూడా మీరు మాట్లాడగలిగి ఉంటే ఆ ఒక్క సాటిస్ఫాక్షన్ మీ యొక్క మోరల్ ఎలివేషన్ పెంచగలుగుతుంది. నాకు కేజ్రీవాల్ వారి మీద వ్యక్తిగత గౌరవం ఉన్నది. వారు దుఃఖపడడం అనేది ఉందో ఇది దేశ ప్రజలని డెఫినెట్ గా మధ్యతరగతి తటస్థమైనటువంటి వాళ్ళని చాలా మందిని కూడా ఇవాళ ఒక సందర్భంలో కూడా చాలా ఆగ్రహానికి గురి చేస్తారని భావిస్తా ఉన్నా. ఆగ్రహం ధర్మాగ్రహం కావాలి. ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉందని మీరు అందరూ ప్రతిపక్షమే కదా, మీరు ప్రతిపక్షం ఉన్నటువంటి మీరు కేంద్రంలో ఉంటే ఒక రాష్ట్రంలో మీరు అధికార పక్షమే కదా. అంటే నేనేమంటున్నా, మీరు అధికార పక్షంగా ఉన్న ప్రాంతంలో కూడా కానీ ఇంటికడ కానీ నేను చెప్పినట్టు ఏంటంటే ఎక్కడ హక్కులు హరించబడకుండా ఉండగలిగా. ఇవాళ మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది. దేశం మొత్తంలో కూడా మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగి రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే అర్థం ఉండదు. అదేవిధంగా కేజ్రీవాల్ గారు ప్రజాస్వామికంగా తన కాలంలో కూడా వారు ఏ విధమైనటువంటి నెగిటివ్ మార్క్స్ లేకుండా బయటపడ్డారు కాబట్టి వాళ్ళు ఏం అనడానికి లేదు. కానీ ఎంతో మంది ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళ పాలనలో కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించినటువంటి దానికి ఎవరు ఎగ్జామ్షన్ లేదు. వాళ్ళు అందుకోసం నేనేమంటున్నానంటే ఈ దేశంలో ప్రతిపక్షానికి బాధ్యత పెరిగింది. ఆ బాధ్యత మీ వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మీకు ఒక అవకాశం వచ్చింది. దాన్ని పూర్తిగా కొనసాగించగలిగితే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ భయం ఉండడం మాత్రమే కాదు, అది రేపు అధికారాన్ని కోల్పోయే స్థితిని మీరు తీసుకురావాలని అనుకుంటే ప్రజలు వాళ్ళ తరఫున రేపు ఒక ఫేవర్ చేయవచ్చు, కేంద్ర బిందువు కావచ్చు వచ్చే ఎన్నికల్లో ఉండని చెప్పి నేను భావిస్తూ వ్యక్తిగతంగా కొంత ఎడావులు మీకు అందరూ తెలుసు హాస్పిటల్ ఉంటాయి కాబట్టి కొంత
మీ నుంచి సెలవు తీసుకుంటున్నా. రైట్. గఫూర్ గారికి, చంద్రకుమార్ గారికి, అదేవిధంగా చక్రవర్తి గారికి అందరు కూడా నమస్తే. రైట్. చక్రవర్తి గారు డ్యామేజ్ అయిపోయింది. శ్రీరామప్రసాద్ గారు డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఆ రెప్యుటేషను అది మీడియాలో అవ్వచ్చు, లేకపోతే ప్రీ జడ్జింగ్ జరిగిపోతూ ఉంటుంది. జరిగిపోయిన తర్వాత వారి మీద ఒక ముద్ర పడిపోయింది. ఇందాక జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పినట్టు ఎవరైతే ఆ తప్పులు చేశారో వాళ్ళని విచారించటం, వాళ్ళ మీద శిక్ష వేయటం అన్నది ఒకటి. అట్లా కాకుండా వీళ్ళు ఎట్లా మరి హౌ టు కమ్ అప్ ఇన్ లైఫ్, వాళ్ళు ఎట్లా బయటకు వచ్చి వాళ్ళ నిర్దోషిత్వాన్ని మళ్ళా ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఎలక్షన్స్ దాకా ఆగాల్సిందేనా? 3 రకాలుగా జరుగుద్ది కదా. జ్యుడిషియల్ వెర్డిక్ట్ ఏమో లీగల్గా చూస్తుంది, తర్వాత ఎలక్షన్స్ ఏమో పొలిటికల్ ఆన్సర్ ఇస్తుంది, నెక్స్ట్ వచ్చి హిస్టరీ ఒకటి ఏది చెడు ఏది మంచి అని చెప్పుద్ది. మళ్ళీ ఎలక్షన్స్ దాకా ఆగాల్సిందేనా? లేకపోతే ఇప్పుడు ఏమన్నారు కేజ్రీవాల్ ఇవాళ ఎలక్షన్ పెట్టండి, నేను కన్నా గెలవకపోతే నేను రాజకీయాలను తప్పుకుంటానన్నారు. దట్ ఇస్ ద ఛాలెంజ్ గివెన్ బై కేజ్రీవాల్. అట్లాగే కవిత ఏమన్నారు, నేను ఎన్నాళ్ళు సఫర్ అయ్యాను, ఇవాళ నాకు న్యాయం జరిగింది అన్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళు పొలిటికల్గా ఎలక్షన్ వచ్చిన దాకా ఆగాల్సిందేనా? లేకపోతే వీళ్ళకి ఏమన్నా ఇంకా వేరే మార్గం ఉందా వీరి బాధను ఆపడానికి? ఒకటి, మనం న్యాయ వ్యవస్థలో ఉన్న దురదృష్టకర పరిణామం ఏంటంటే రాంగ్ఫుల్ కన్విక్షన్. ఇక్కడ కన్విక్షన్ అంటే వాళ్ళకి నేరం జరిగిందని శిక్ష పడలేదు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కానీ ఇతర దేశాల్లో రాంగ్ఫుల్ కన్విక్షన్ కాంపన్సేషన్ ఉంది కొంతవరకు కవర్ చేయడానికి. కాకపోతే ఇది వాళ్ళకి జరిగిన నష్టానికన్నా రాజకీయంగా జరిగిన నష్టం. రాజకీయ క్రీడలో ఎన్నికల్లో వాళ్ళని ఓడించడానికి చేసిన పని. సో నో, ఐ డోంట్ సీ ఎనీ సొల్యూషన్ సార్. ఇప్పుడు మనం ఉన్న వ్యవస్థలో మార్పులు వచ్చి దర్యాప్తు సంస్థలు, ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేయని వాతావరణంలో మన దేశం మరింత దిగజారిపోతుంది. ఇందుకే చాలా రాష్ట్రాల్లో, అమెరికాలో చాలా రాష్ట్రాల్లో పోలీసు బాస్ను ఎన్నుకుంటారు ప్రజలు. మీరు ముఖ్యమంత్రి అంటే అక్కడ గవర్నర్ని ఎన్నుకుంటారు, జడ్జిలను కూడా ఎన్నుకుంటారు, పోలీస్ చీఫ్లని అంటే పోలీస్ అధికారులను ఎన్నుకోరు, కానీ పోలీస్ వ్యవస్థను నడిపే చీఫ్. ఒక జిల్లా ఉన్నారనుకోండి, జిల్లా మన దగ్గర ఎస్పీ అనుకోండి, ఎస్పీని ఎన్నుకుంటారు. ఎస్పీ కింద అధికారులు అందరూ పనిచేస్తారు. కొంత అకౌంటబిలిటీ, కొంత ఫ్రీడమ్. ఇవాళ మీ ఎస్పీ కానీ మీ డీజీపీ కానీ ఎవరైనా అందరూ ముఖ్యమంత్రి వాళ్ళకి ఆ పదవులు వరం ఇస్తే వాళ్ళ అధికారంలోకి వస్తారు. మీకు గుర్తుంటే పోయినసారి తెలంగాణలో ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా కాలేదు. వాళ్ళకి మెజారిటీ వస్తుంది అలాగానే ఇంకా టెక్నికల్ టీఆర్ఎస్ అధికారంలోనే ఉంది. అందరు వెళ్ళి క్యూ కట్టారు అక్కడ రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు. తుఫాన్ వచ్చే ముందు ముందల జంతువులకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. తుఫాన్ వచ్చే ముందో, వరదలు వచ్చే ముందో, లేకపోతే ఇవి న్యాచురల్గా ఉపద్రవాలు వచ్చే ముందు ఏం చేస్తాయంటే ముందులు బయలుదేరుతాయి. వాటి తర్వాత మిగతా వాళ్ళందరూ బయలుదేరుతారు. ఇక్కడ అట్లాగే అధికారం మారే ముందు ఈ ఆఫీసర్లు ముందు వెళ్ళిపోతుంటారు. సో ఇప్పుడు అంటే మరీ పరాకాష్ఠకి వెళ్ళింది. కానీ గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా సిబిఐని వాడుకున్నాయి. ఇప్పుడు మీ బీజేపీ మాట్లాడి కదిలిస్తే కాంగ్రెస్ హయాంలో వాళ్ళు సిబిఐని వాడుకోలేదా అని అడుగుతారు. కాంగ్రెస్ హయాంలో ఎలక్షన్ కమిషన్ ని ఇందిరాగాంధీ గారి టైంలో అవకతవకలు జరగలేదు.